అప్పటిదాకా అయితే మీ పోరాటం ఒంటరి పోరాటమే. ఒంటరి పోరాటం. ఎస్. కోడికత్తి సీను ఇంటికి అంత అర్జెంటుగా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది సార్ మీరు? కోడికత్తి సీన్ అనే అతను ఒక నమూనా, ఒక ఎగ్జాంపుల్. జగన్మోహన్ రెడ్డి గారి దౌత్యానికి బలైపోయినటువంటి బాధితుల్లో ఆయన కూడా. అతని ప్రత్యేకత ఏమిటంటే ఈయన అధికారంలోకి రాకముందే ఆయన దౌత్యానికి బలయ్యాడు. సో నేను బాధితుల్ని ఆదుకుంటాను అని ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఎక్కడో ఒక చోట మొదలు పెట్టాలి కాబట్టి అందరికంటే ముందు బాధితుడైన అతనే. అండ్ ఇట్స్ ఎ క్లాసిక్ కేస్ వేర్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దానివల్ల ఒక దళిత యువకుడి జీవితమే కాకుండా తన కుటుంబం మొత్తం అధోగతి పాలైపోయింది. వాళ్ళ గురించి ఇవాళ ఎవరూ పట్టించుకునేవాళ్ళు లేరు. ఇట్స్ ఎ క్లాసిక్ కేస్ ఆఫ్ కోర్టుల్లో కేసులు ఎలా నలిగిపోతాయి, సఫిషియంట్ లీగల్ సర్వీసెస్ హైర్ చేసుకోలేని వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో, ఎలా ఒక కేసులో ఇరుక్కుంటే ఎంత అప్పులు పాలైపోయారో, ఇవన్నీ కలిపిన కాంబినేషన్. ఇట్స్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్. సో దాన్ని స్టార్టింగ్ పాయింట్గా తీసుకున్నాను అంతే, నథింగ్ మోర్ దెన్ దాట్. నేను ఐ స్టిల్ రిమెంబర్ సార్, ఆ రోజు కలెక్టర్స్ కాన్ఫరెన్స్